సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కొనసాగుతున్న భూభారతిపై అవగాహన, రెవెన్యూ సదస్సులు. తాండూరు పట్టణంలో జనాలపై విరుచుకుపడ్డ ఆవు గోశాలకు తరలించిన ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి. కోడంగల్ రోడ్డులో భారీ ఇసుక డంప్ పట్టించుకొని సంబంధిత అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో భూభారతిపై అవగాహన, రెవెన్యూ సదస్సులలో పలు సమస్యలు తీరుతున్నాయి. ముఖ్యంగా నేమ్ కరెక్షన్, డిజిటల్ సైన్ పెండింగ్స్, మిస్సింగ్ సర్వే నంబర్స్ తదితర ఫిర్యాదులను తహసీల్దార్లు స్వీకరిస్తున్నారు. తాండూరు మండలం అల్లాపూర్ లో ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు, భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సయ్యదా బేగం భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా చేసి నీవు దయచేసి దీన్ని ఒక్కటి ప్రాబ్లం సాల్వ్ చేస్తే వీళ్ళు 60 మంది దక్కిపోతారు. 10 ఏళ్ల నుంచి ₹1 కూడా లేని కోల్పోయిన వాడు. గవర్నమెంట్ ఎవరిదో ఒక ప్రాబ్లం ఉంటే మీ దగ్గరికి వస్తాము, మీరు ఏమన్నా సాల్వ్ చేస్తారో అది అవుతుంది. 60 మంది ప్రాబ్లం ఇదే ఉండొచ్చు. 2 సర్వే నంబర్లు ఉన్నాయి, 162 ఒకటి, 238 ఒకటి. దాంట్లో 5 కొంతమంది అయినాయి, ఒక 5-6 మంది, 10 మంది అయినాయి, ఇంకా ఒక 40-50 మంది మిగిలి వాళ్ళైనా కంప్లీట్ 20-20 గుంటలు తెచ్చి ఏమన్నా తిప్పబడతామని తెలుగు చూపిస్తాను. ఎంత పోతాం కదా తాండూరు పట్టణంలో ఒక ఆవు జనాలపై విరుచుకుపడింది. సోమవారం జరిగిన ఈ సంఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆవును కట్టడి చేయాలని పలువురు ప్రయత్నించారు. చివరికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి తన అనుచరులతో ఆవును కట్టడి చేశారు. గోశాల అధ్యక్షులు అయిన బాలరెడ్డి, సాయిపూర్ యువకులు తదితరులు కలిసి ట్రాలీ ఆటోలో ఎక్కించి గోశాలకు తరలించారు. దీంతో పాదచారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఆవుకు గత 2 రోజుల క్రితం కుక్క కాటు వేసినట్లు వినికిడి. అందుకే ఆవు ఇలా ప్రవర్తిస్తున్నదని తెలిసింది. అన్నిచ్చాడు బుల్లే ఆటో ముందు తాండూరు నుండి కోడంగల్ వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన గ్రీన్ సిటీలో ఓ ప్లాట్ లో భారీ ఎత్తున ఇసుక డంపులు ఉన్నాయి. శివగంగా బోర్వెల్ సమీపంలో గల ఇసుక పెద్ద మొత్తంలో ఉన్నా అటువైపు అధికారులు చూసి చూడనట్లు ఉండడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసినా సంబంధిత అధికారులు చర్యలు మాత్రం తీసుకోలేకపోయారు. వెంటనే సంబంధిత అధికారులు భారీ మొత్తంలో ఉన్న ఇసుక డంపును సీజ్ చేయాలని పలువురు కోరుతున్నారు.
गाड़ी वाला कहाँ है बोर गाड़ी? फिर यहाँ पे क्या कर रहे हैं? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.